హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కంద ఫ్రై చేస్తున్నాను. కందతో ఎన్నో వెరైటీస్ మనం చేసుకుంటాం కదా, ఈసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కంద ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద, చింతపండు రసం, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, కొంచెం శనగపిండి. ఇప్పుడు కంద ఫ్రై చేసుకోవటానికి ఈ కందను చెక్కు తీసి పెట్టుకుందాం. చెక్కు తీసుకొని స్లైసెస్ చేసి పెట్టుకోవాలి. దానికి ముందు మనం చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని కంద చెక్కు తీసేసుకుందాం. ఎందుకంటే కందని చెక్కు తీసేటప్పుడు మనకి చేతులు దురద వస్తాయి కాబట్టి ఆయిల్ రాసుకుంటున్నాను. మందంగానే తీసేసుకోవాలి చెక్కు. కందను ముక్కలుగా కట్ చేసుకొని 1/2 ఇంచు మందంతో స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కంద ముక్కలను కూడా వేసి హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు కంద ముక్కల్లోని వాటర్ను పంపేసి పక్కకు పెట్టుకుందాం. కంద ముక్కలు చల్లారేలోపు ముక్కలకు సరిపడా చింతపండు రసం తీసుకోండి. చింతపండు రసంలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం శనగపిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్టును మరీ జారుడుగా కాకుండా ముక్కలకు పట్టే విధంగా చూసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని ఉడికించుకున్న కంద ముక్కలను రెడీ చేసుకున్న మిశ్రమంలో డిప్ చేసి ప్యాన్పై వేసుకోవాలి. ఇప్పుడు కంద ముక్కలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ టేస్టీ కంద ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కంద ఫ్రై భోజనంలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ పూర్ణ.